మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నిబంధనలు పెట్టి అన్యాయం చేస్తా ఉంది. ఇవాళ ఎట్లుందంటే పిఎం కిసాన్ నీకు వస్తలేదా అయితే నీకు రుణమాఫీ కాదు అంతే కదా. పిఎం కిసాన్ నీకు వస్తలేదంటే నీకు రుణమాఫీ కాదన్నట్టు ఈ నిబంధనలు అంత స్పష్టంగా చెప్పిండు. అంటే అటు పిఎం ఇయ్యడు ఇటు సీఎం కూడా ఇయ్యడు అన్నట్టు. అటు పిఎం ఇయ్యడు ఇటు సీఎం ఇయ్యడు. అంటే బడే భాయ్ బాటలో చోటే భాయ్ నడుస్తుండ్రు అంతే కదా. బడే భాయ్ బాటలో ఈ చోటే భాయ్ నడుస్తున్నట్టు కనబడుతున్నది ఇప్పుడు. అటు పిఎం ఇయ్యడు ఇటు సీఎం ఇయ్యడు. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 60% మంది రైతులను రుణమాఫీకి దూరం చేయడమే. అంటే ఇలా పిఎం కిసాన్ లో ఏముంటది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవాళ రేపు రైతులు ఏమైపోయింది, తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా, తాము ఇల్లు కట్టుకోవాలనుకున్నా, తాము ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే కూడా ఐటీ రిటర్న్స్ ఉంటేనే లోన్లు వస్తా ఉన్నాయి బ్యాంకుల్లో. అంటే ఇవాళ పిల్లల చదువుల కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో, ఓ ట్రాక్టర్ కొనడం కోసమో, వాహనం కొనడం కోసమో రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అతను రుణమాఫీకి అనర్హుడు. ఇలా కార్మికులు ఉంటారు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ఎంతో మంది 4th క్లాస్ ఎంప్లాయీస్, చిరు ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు, వాళ్ళందరినీ కూడా రుణమాఫీకి దూరం చేసింది కదా. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, 4th క్లాస్ ఎంప్లాయీస్, ఈ చిన్న వాళ్ళందరినీ కూడా ఇవాళ మీరు రుణమాఫీకి దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే గతంలో మా ప్రభుత్వం ఉండే, మేము రుణమాఫీ చేసినప్పుడు ఈ పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలేదు, ఇలాంటి కోతలు మేము ఆలోచించలేదు. ఆ రోజు ఆయన రైతా కాదా, బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాడా లేదా, పాస్బుక్ ఉందా లేదా, ఉంటే రుణమాఫీ చేయమన్నాం. కానీ మీరు ఒకటి కుటుంబం నిబంధన అయితే ఒకరికే రేషన్ కార్డు లేకపోతే నీకు రాదు, పిఎం కిసాన్ నిబంధన నీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తలేవా నీకు రుణమాఫీ రాదు. ఈ రకంగా మీరు కోతలు పెడతా ఉన్నారు. అంటే రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే 2 లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట. ఇది ఎక్కడదండి నాకు అర్థం కాదు. సపోజ్ ఒక రైతు 3 లక్షల రూపాయలు అప్పు ఉంది, ఏమంటుంది ప్రభుత్వం, నువ్వు ఆ 1 లక్ష తెచ్చి కట్టినాక నీకు 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తాము అంటున్నారు. అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట 3 రూపాయలకు మళ్ళీ అప్పు తేవాలి. బ్యాంకా ఎట్లా ఇయ్యదు, బ్యాంకులో ఆల్రెడీ అప్పు ఉన్నది. ఈ 1 లక్ష రూపాయలు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి 2 రూపాయల మిత్తికో, 3 రూపాయల మిత్తికో, 4 రూపాయల మిత్తికో ఇవాళ ఈ అప్పు కట్టడం కోసం రైతు కొత్త అప్పు తెచ్చుకోమన్నట్టుగా ఉన్నది ఈ ప్రభుత్వ తీరు. ఇవాళ ఇంకోటి కూడా ఉంది, ఇలా ఆయనకు అప్పు ఉట్టాలి ఎప్పుడు, ఆయన అప్పు కట్టాలి ఎప్పుడు, నువ్వు మాఫీ చెయ్యాలి ఎప్పుడు అంటే ఆలస్యం అవుతుంది. రుణమాఫీ ఆలస్యం కూడా జరుగుతుంది. ఇలాంటి షరతులు అవసరం లేదు. మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. అతని అప్పు 3 లక్షలు ఉందా, 4 లక్షలు ఉందా, 2.5 లక్షలు ఉందా మీకు అనవసరం. మీరు నేరుగా 2 లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయండి, ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షలు రుణమాఫీ చేయండి. కానీ నువ్వు అప్పు చెల్లించిన తర్వాతనే మేము ఈ 2 లక్షలు చెల్లిస్తాము అంటే ఇది రైతులకు మోసం చేయడం, రైతులకు ఆలస్యం చేయడం. ఆలస్యం అయితే ఏమైతుంది, సపోజ్ ఆయన 1 లక్ష రూపాయల అప్పు అదనంగా ఉంది, అది కట్టాలి. ఆ అప్పు కోసం ఆయన తిరిగి 2 నెలల్లో 3 నెలల్లో ఆ 1 లక్ష రూపాయలు తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ 3 నెలల్లోపు అతని వడ్డీ పెరిగిపోదా, అతని మీద మళ్ళీ మిత్తి భారం పడదా? నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇచ్చేస్తే అట్లీస్ట్ అతని వడ్డీ భారం అన్న తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం, రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం. ఇవాళ 2 లక్షల మాఫీ అయితే అతనికి మళ్ళీ క్రాప్ లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ నువ్వు ఆ 2 లక్షల పైన ఉన్న అప్పులు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతును నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు. ఇంకోటి ఏంటంటే బ్యాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు, మన నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కృష్ణా నదిలో నీళ్లు లేక పంటలు లేవు, పోయిన సంవత్సరం పంటలు లేవు. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అకాల వర్షాల వల్ల ఉన్న పంటలన్నీ పోయినాయి. రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటిదాకా, మీరు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే, పైగా ఇప్పుడు నువ్వు ఈ అప్పు నువ్వు కట్టినాకనే 2 లక్షలు ఇస్తాము అంటే ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం, ఆలస్యం చేయడం, వడ్డీ పెరిగి రైతుల మీద భారం వేయడం తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి నిబంధనలన్నీ తొలగించి నేరుగా రైతు ఖాతాలో అతని అప్పు ఎంతనే ఉండని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయాలని
ఇందులో పెట్టిన 4.11 షరతును తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. తర్వాత ఇంకో మాట అన్నారు అందులో, ఈ పథకం అంటే 3.2 ఇందులో చూస్తే నిబంధన 3.2లో ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలు, ఉదాహరణకు పండ్ల తోటలు ఉంటాయి, మామిడి తోట, బత్తాయి తోట, నిమ్మ తోట, అది స్వల్పకాలికం కాదు కదా, 4 ఏళ్లకు పంట వస్తుంది, 4 ఏళ్ల తర్వాత నీకు క్రాప్ వస్తుంది. మరి నువ్వు బత్తాయి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు మామిడి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు ఆయిల్ పామ్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు యూకలిప్టస్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు జామ్ ఆయిల్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు. అంటే ఇక ఈ రైతే కదా, రైతు ఏ రకమైన పంట పెట్టిండు అనేది ముఖ్యం కాదు, నువ్వు స్వల్పకాలిక పంట రుణాలకే వర్తిస్తుంది అంటే రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా రమారమి హార్టికల్చర్ కింద దీర్ఘకాలిక పంటల కింద 8-10 లక్షల ఎకరాల్లో పంట సాగుతుంది. అంటే 8-10 లక్షల మందిని నువ్వు ఎగరగొట్టినట్టే కదా. పిఎం కిసాన్ కింద కొందరిని ఎగరగొడతావు, కుటుంబం కింద కొందరిని ఎగరగొడతావు, పండ్ల తోటలు పెడితే కొందరిని ఎగరగొడతావు, ఆధార్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు, రేషన్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు. ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే కోతలు తప్ప నిజంగా రైతుకి ఇచ్చే ఉద్దేశం మీలో మాకు కనపట్టలేదు. ఇకపోతే రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణం వర్తించది అంటాడు. అసలు రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు రీషెడ్యూల్? తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నప్పుడు, రైతు డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు, వరదలు వచ్చి పంట పొలాలన్నీ కొట్టుకుపోయి ఇసుక మేట వేసినప్పుడు, రైతు అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు, రైతు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నాడు, రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రుణాలు రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. అసలు నిజానికి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకు రుణమాఫీ లేదనడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇది ఎక్కడి పద్ధతి అండి? అయినా రీషెడ్యూల్ చేయమని రైతు దరఖాస్తు పెట్టిండా? మీరు చేసింది, బ్యాంకులు చేసినాయి, ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది. మీరు చేసిన రీషెడ్యూల్ కు రైతుకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా. రీషెడ్యూల్ చేయమని రైతు గిట్టరికి దరఖాస్తు పెట్టిండా? రైతు క్రాప్ లోన్ తెచ్చుకున్నాడు. ఆ రైతుకు వచ్చిన కష్టాన్ని చూసి, కరువు పరిస్థితులను చూసి, అకాల వర్షాలను చూసి మీరు రీషెడ్యూల్ చేసినారు. మీరు రీషెడ్యూల్ చేస్తే శిక్ష రైతుకు ఎందుకు? అసలు ఇది ఎవరైనా పెడతారా? అసలు అందరికంటే మోస్ట్ డిజర్వింగ్ రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులు, కష్టాల్లో ఉన్నటువంటిది అతను, నష్టపోయినటువంటి వ్యక్తి అతను. ఆ రైతుకు రుణమాఫీ చేయడం అని చెప్పడం అంటే ఇది ఒక రకంగా ఈ రైతులకు తీవ్రమైన అన్యాయం చేయడం, రైతుల సంఖ్యను తగ్గించడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి ప్రభుత్వం చేసిన కుట్రగా మేము చూస్తా ఉన్నాం. ఇంకో మాట అన్నారు, ఎవరైనా రైతు బుద్ధిమంతుడు, ఆయన సకాలంలో తీసుకున్న అప్పు కట్టిండి అనుకో, ఆయనకు రుణమాఫీ ఇయ్యమంటున్నారు. కొంతమంది ఏమైందంటే పిల్లలు అమెరికా పోవాలి, బ్యాంకులో లోన్ కావాలని వెళ్తే బ్యాంక్ ఏమంటాడు, నువ్వు 50,000 క్రాప్ లోన్